హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో అమ్మవారి నైవేద్యానికి దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. నేను చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా 2 తవల బియ్యం తీసుకుని 3 to 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. నేను 1 kg బియ్యంతో ఈ దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. బియ్యం కడిగిన తర్వాత 1కి 2.5 చొప్పున వాటర్ పోసుకుని రైస్ కుక్కర్లో అన్నాన్ని కుక్ చేసుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ పోసుకుని అన్నాన్ని కుక్ చేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి అన్నాన్ని తీసుకుని అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా మెదుపుకోండి. అన్నం ఇలా కాస్త ముద్దగా అయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. నేను 1.5 లీటర్ పాలు తీసుకుని కాచి చల్లారబెట్టుకున్నానండి. ఆ పాలుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ అన్నంలో అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకుని అన్నాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. అల్లం ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు శనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోండి. తాలింపు ఎక్కడా మాడకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మిరియాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సొంటి పొడిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సొంటి పొడి వేయడం అస్సలు మిస్ కాకండి. ఈ పొడి వలన దద్దోజనానికి మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సొంటి పొడి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అన్నంలోకి తోడు పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోండి. నేను 4 లీటర్ల పాలు తీసుకుని కాచి చల్లారబెట్టుకుని 2 గిన్నెల్లోకి పోసుకుని పెరుగు తోడు పెట్టుకున్నానండి. ఇలా ఒక గిన్నెలోకి తోడు పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుని దీనికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అన్నంలో అస్సలు ఉండలు లేకుండా చేతితో ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన పెరుగును కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. పెరుగుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కాస్త జారుగా ఉండాలి. ఇలా ఉంటే కొద్దిసేపటికి ఇంకాస్త చిక్కబడుతుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈ దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దద్దోజనాన్ని ఇలా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. తాలింపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిమ్మకాయ గింజలను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, చాలా కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. మన ఛానల్లో చాలామంది వీడియోస్ని లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రసాదం రెసిపీని నేను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను.